కరెంట్ బిల్లు. ఇదిగోండి. ఎంత వచ్చిందండి? 1000 రూపాయలు ఇచ్చిందండి. అమ్మో, 1000 రూపాయలా? మా తొక్కలదేనా? ఆహా, పక్కింటి వాళ్ళు కూడా మీ దాంట్లో వేసా. అది కాదులే బాబు, అంత రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకొక 100 రూపాయలు ఇస్తాను. 100 కాదు, 1000 అయింది. అమ్మో, 1000? ఈ ఒక్కసారిగా ఇంకా కరెంటు బిల్లు కట్టే పని లేదు కదా అట్లే. ఇదిగో 1000 రూపాయలు. అరే సుబ్బారావు, 8125 నెంబర్ ఉండే సచివాలయం పక్కన ఇల్లు, వాళ్ళది కరెంట్ కట్ చేసి. ఇదేంది ఇదేందా ఇదే ఇది? బావా, ఇదిగో లంచ్ బాక్స్. నీకు ఇష్టమని మటన్ కూర వండాను బావా. సారీనే బాబు, నువ్వెంత మంచిదానివే. రాత్రి అనవసరం నేను తిట్టానే. నా కోసం ఉదయాన్నే లేచి లంచ్ బాక్స్ రెడీ చేసావుగా. ఇదిగోనే, ఈ 2000 తీసుకొని చీర కొనుక్కోవే. సారీనా, చీరనా? బావా, ఆ బాక్స్ ఇటీ ఇంకోటి ఇస్తాను. ఎందుకే? వద్దులే, తీసుకెళ్తాలే. వద్దులే బావా, ఇంకో బాక్స్ ఇస్తా ఇటీ. ఎందుకే? రాత్రి తిట్టావు కదా బావా, ఆ కోపంలో పురుగుల మందు కలిపా బావా దీంట్లో. అరే ఏంట్రా ఇది? బావా, మా అమ్మకి అర్జెంటుగా డబ్బులు అవసరం అంట బావా, 2000 పంపించమంది. పంపించు. పంపించాను. చేతిలోనే పెట్టుకొని డబ్బులు పంపించానని చెప్తావు ఇటీ. పంపించానే ఫోన్లో మాట్లాడుకుంటారు కానీ డబ్బులు పంపిస్తారా ఏంది? నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనేమైనా ఎర్ర బస్ ఎక్కువచ్చాను అనుకుంటున్నావా? అసలు కష్టపడిన డబ్బులు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది? బాను, జేబులో డబ్బులు తీసావా? తీశాను. తీసేటప్పుడు మాట చెప్పొచ్చు కదా. ఎప్పుడు నిన్ను అడిగే తీసుకోవాలా? ఇంకెంతకాలం నీ మీద ఆధారపడాలి నేను? నాకంటూ నాకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు లేదా? నా కాళ్ళ మీద నేను నిలబడద్దా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే నువ్వు సొంతంగా సంపాదించుకోవాలి. ఇదేంది నా డబ్బులు తీసుకొని నా మీద పెత్తనం చేస్తావు? నీది నాది ఏంది? భార్యాభర్తలు ఇద్దరు సమానం అన్నప్పుడు డబ్బులు కూడా సమానమే కదా. ఇదేందా ఇదే ఇది